తిరుపతి జిల్లా నాయుడుపేటలో బస్సు ప్రమాదం జరిగింది. విన్నమల క్రాస్ రోడ్ వద్ద ఆర్టీసీ బస్సులో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 28 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. ఎలాంటి ప్రాణహాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తిరుపతి నుంచి వినుకొండకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. Ayo. తిరుపతి జిల్లా నాయుడుపేటలో బస్సు ప్రమాదం జరిగింది. విన్నమల క్రాస్ రోడ్ వద్ద ఆర్టీసీ బస్సులో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 28 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. ఎలాంటి ప్రాణహాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తిరుపతి నుంచి వినుకొండకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్, థ్యాంక్ యూ దీక్ష. ఒక పెను ప్రమాదమే తప్పిందని చెప్పాలి. ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. తిరుపతి జిల్లా నాయుడుపేట సమీపంలోని విన్నమాల క్రాస్ రోడ్డు వద్ద గత రాత్రి ఈ ఘటన చోటు చేసుకున్న పరిస్థితి అని చెప్పాలి. అయితే ఈ ఘటనలో డ్రైవర్ చాకచక్యంతో పాటు ఒక ప్రయాణికుడి సమయస్ఫూర్తి చాలా మంది ప్రాణాలు కాపాడిందని చెప్పాలి. విన్నమాల క్రాస్ రోడ్డు దగ్గరకు వచ్చేటప్పటికి అక్కడ ఒక డంపింగ్ యార్డ్ ఉంటుంది. ఆ డంపింగ్ యార్డ్ లో కూడా కొంత ఇది చెత్త అన్ని తగలబెడుతుంటారు. ఆ స్మెల్ రావడంతో అక్కడ ఆ డంపింగ్ యార్డ్ స్మెల్ అని ఫస్ట్ ప్రయాణికులు ఊహించాడు. కానీ ఆ డంపింగ్ యార్డ్ దాటినప్పటికీ కూడా స్మెల్ కొనసాగుతుండడంతో ఒక్కసారిగా కూడా అప్రమత్తమైనటువంటి ఆ ప్రయాణికులు వెనక సీట్లో కూర్చున్నారు. ఈయన వెనక సీట్ నుంచి ముందు 3 సీట్లు ఖాళీగా ఉన్నాయంటే కూడా ప్రయాణికులు తయారు తెలియజేసిన పరిస్థితి. అక్కడి నుంచి కూడా ప్రయాణికులు కూర్చున్నారు. వెనక సీట్ కొంచెం వేడెక్కడంతో ఎందుకు వేడెక్కిందని వెనక్కి చూసి తిరిగించాడు. అక్కడ సీట్లు వచ్చి మంటలు వస్తున్నాయి. ఒక్కసారిగా అప్రమత్తమై అందరినీ కూడా అలర్ట్ చేశాడు. అంటే ఆయన టికెట్ కోసం పైకి లేచాడు. వాస్తవంగా చెప్పాలంటే టికెట్ తీసుకున్న పైకి లేసరికి ఒక్కసారికి కూడా మంటలు వచ్చిన పరిస్థితి. మంటలు వస్తున్నటువంటి నేపథ్యంలో అందరినీ అలర్ట్ చేసి ఒక్కసారి కిందకి దించినారు. కిందకి దించేటప్పుడు ఒకసారి కూడా అక్కడ సీటుకి సంబంధించినటువంటి కొంత మంటలు చెలరైనటువంటి పరిస్థితి. అప్రమత్తమైనటువంటి డ్రైవర్ బస్సును పక్కన ఆపి 28 మంది ప్రయాణికులు సురక్షితంగా కూడా కిందకి దించేశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంలో వాళ్ళు వచ్చుకుంటా మంటలు కూడా అదుపు చేసిన సమాచారం వచ్చి అందుతుంది. అయితే ఆ మంటలు ఎందుకు వచ్చాయి, దేనికి కారణమయ్యాయి, ఎందుకని అక్కడ ఆ రకమైనటువంటి ఇన్సిడెంట్ జరిగిందనే దాని మీద అయితే మాత్రం ఆర్టీసీ అధికారులు దానిపై కమిటీ కూడా ఏర్పాటు చేసి తెలుస్తున్న పరిస్థితి అని చెప్పాలి. అయితే ఆ మంటలను జరగడానికి గల కారణాలు ఏంటి, ఏదైనా ఇంజిన్లో లోపాలు తలెత్తినాయా, లేకపోతే ఇంకేదైనా ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా, అంటే బ్యాక్ సైడ్ ఎందుకు మంటలు వచ్చినాయి, ఇంకేదైనా పేలుడు పదార్థాలు కానీ ఇంకేదైనా పదార్థాలు అక్కడ క్యారీ చేశారా, ఇంకా అంటే బ్యాక్ సీట్ లో ఏదైతే వెనక్కున్నటువంటి డిక్కీ ఉంటుంది ఆ డిక్కీలో ఇంకేదన్నా సరే వాడుకుని ప్రయాణం చేయకున్నటువంటి పదార్థాలు ఏమైనా క్యారీ చేస్తున్నారా అనే దానిపై మందిరం విచారణ అయితే కొనసాగుతుంది. ఇప్పటికీ అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. అలాగే ఆర్టీసీ సిబ్బంది కూడా ఉన్నతాధికారులు కూడా ఆ ఘటనకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అయితే సేకరిస్తున్నారు. రైట్ సరే, థ్యాంక్ యూ. లాస్ట్ సీటు నాది. నా ముందర నుంచి ఒక 2-3 సీట్లు గ్యాప్ వచ్చి ముందర నుంచి జనాభా ఉన్నారు. నాకు కరెక్ట్గా ఇక్కడ చెత్త ఉంది కదా, అక్కడ నుంచి డంప్ యార్డ్ నుంచి స్మెల్ వస్తుంది.
పొగ వస్తుంది. కానీ నేను బయట డంప్ యార్డ్ నుంచి ఏదైనా స్మెల్ వస్తుందేమో అని చెప్పి అనేసి కరెక్ట్గా డంప్ యార్డ్ దాటిన తర్వాత టికెట్ తీసుకుందామని పైకి లేచా. అప్పటికే నాకు బ్యాక్ సైడ్ నుంచి సెగ వస్తుంది. తిరిగి చూసేటప్పటికి మంట వస్తుంది. మంట వచ్చేటప్పటికి నేను అలాంటి అందరికీ చెప్పాను, ఫైర్ అవుతుంది వెనకాల ఎక్కడో అక్కడ దిగేసిండి అని చెప్పి బస్ ఆపండి నా వెనకాల నుంచి అది పని. ఇంకా అక్కడ నుంచి తర్వాత ఇంకా అందరూ బస్సు ఆడిపేటలో ఎక్కాను నేను బస్సు నెల్లూరుకి వెళ్తాం. మీరు ఎలా కూర్చున్నారా? వెనక నుంచి కేకలు వచ్చాయి. ఎవరో లేడీస్ అరిచారు. పొగలు అమ్మా పొగలు అని తర్వాత అందరూ పరిగెత్తారు. వెనక నుంచి వచ్చాయి. ఉన్న వాళ్ళు ఏంటంటే ఇల్లు వచ్చేస్తారని చెప్పి చెప్పారు. నాకు ఫైర్ అయిపోయింది. నిద్రలోకి వెళ్ళిపోతాం. అప్పుడే అరుస్తున్నాం అనమాట. వచ్చేస్తామని చెప్పి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో మాజీ సీఎం జగన్ పర్యటించనున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఉదయం 10:30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి ఇబ్రహీంపట్నంకు బయలుదేరనున్నారు. కల్తీ లడ్డు వివాదంలో ఉన్న టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్పై బదిలీ వేటు పడింది. దీంతో టీటీడీ నూతన ఈవోగా ముద్దాడ రవిచంద్రను నియమించింది ప్రభుత్వం. తిరుమలకు చేరుకున్న ముద్దాడ రవిచంద్రకు అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. ఇవాళ ఉదయం 10:08 శ్రీవారి ఆలయంలో టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు. కల్తీ లడ్డు వివాదంలో ఉన్న టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్పై బదిలీ వేటు పడింది. దీంతో టీటీడీ నూతన ఈవోగా ముద్దాడ రవిచంద్రను నియమించింది ప్రభుత్వం. తిరుమలకు చేరుకున్న ముద్దాడ రవిచంద్రకు అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. ఇవాళ ఉదయం 10:08 శ్రీవారి ఆలయంలో టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు. నేడు సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగనుంది. గత విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. స్పీకర్కు ఇప్పటికే చాలా సమయం ఇచ్చామన్న న్యాయస్థానం స్పీకర్ తీసుకున్న నిర్ణయాల పూర్తి సమాచారాన్ని ఇవాల్టి విచారణలో తెలపాలని ఆదేశించింది. ఇదే కేసులో స్పీకర్పై బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలిటి మహేశ్వర్ రెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం విచారణ జరపనుంది.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. నిజామాబాద్ జిల్లాలో ఇవాళ రేవంత్ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. స్వయం సహాయక సంఘాలకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. తెలంగాణ యూనివర్సిటీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఇవాళ సూటిగా నేను అడుగుతున్న బీజేపీ నాయకులను, బీఆర్ఎస్ బీజేపీ బంధం ఫెవికాల్ బంధం కాదా, వీణా వాణి బంధం కాదా, మీ శరీరాలు వేరైన మీ తలలు ఒక్కటే కాదా? మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ చచ్చి అవయవదానం చేసింది. ఎక్కడైనా ప్రమాదంలో ఎవరైనా చావు బతుకుల మధ్యలో ఉంటే వాళ్ళు సంతకం పెడతారు, నా మరణానంతరం నా కిడ్నీలు దానం చేస్తున్నా, నా మరణానంతరం నా కళ్ళు దానం చేస్తున్నా అని మనం అవయవదానం చేసేటోళ్ళని చూసినాం. కానీ బీఆర్ఎస్ దరిద్రం ఏందో, పార్లమెంట్ ఎన్నికల్లో మా ఓట్లు మా సీట్లు బీజేపీకి దానం చేస్తున్నామని 8 మంది ఎంపీ సీట్లను బీజేపీ వాళ్ళని గెలిపించింది బీఆర్ఎస్ వాళ్ళు కాదా? వస్తున్నారు ఆనరబుల్ సీఎం గారు. బతికుండగానే కూతురికి తల్లిదండ్రులు పిండ ప్రదానం చేసిన ఘటన చిత్తూరు జిల్లా పిల్లారికుప్పం గ్రామంలో చోటు చేసుకుంది. తమ మాట వినకుండా కూతురు ప్రేమ వివాహం చేసుకుందని తల్లిదండ్రులు పిండ ప్రదానం చేశారు. తమ కూతురు మృతి చెందిందంటూ ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. కన్నబిడ్డ తమ కన్నీళ్లకు కారణమైందంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బతికుండగానే కూతురికి తల్లిదండ్రులు పిండ ప్రదానం చేసిన ఘటన చిత్తూరు జిల్లా పిల్లారికుప్పం గ్రామంలో చోటు చేసుకుంది. తమ మాట వినకుండా కూతురు ప్రేమ వివాహం చేసుకుందని తల్లిదండ్రులు పిండ ప్రదానం చేశారు. తమ కూతురు మృతి చెందిందంటూ ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. కన్నబిడ్డ తమ కన్నీళ్లకు కారణమైందంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాకు జరిగిన అన్యాయం ఎవడు జరగకూడదు. ఈ రాష్ట్రంలో, ఈ డిస్టిక్ లో, ఈ మండలంలో నేను హ్యాండిక్యాప్డ్, మా భార్య చూడు, మా అమ్మని ఆ బిడ్డని గంజాయి పోయేసి కూటింగ్లో గంజాయి కలిపేసామని ఆ బిడ్డ ఏపీఆర్ఎస్ లో కర్నూలులో చదివింది. ఆ బిడ్డకి అలాంటి సంబంధం లేదు. ఒక 6 నెలలుగానే వనవాసంలో చదివింది కర్నూలు డిస్టిక్ లో. ఇప్పుడు పద్మావతి మలై యూనివర్సిటీలో నా కూతురికి సీట్ వస్తే ఆనందపడ్డాను. దాంట్లో ఈ నా కొడుకు మా కూతురు అంగిట్లో ఉంటే నంబర్ తీసుకొని నేను ఎంత పిల్లకాయల కోసం అప్పులు పాలైపోయినా, వాళ్ళు చదివించేదానికే నా జీవితం 5 ఎస్పీకి డిఎస్పీకి అన్ని కాగితాలు నా దగ్గర ఎవిడేషన్ ఉంది. నేను చిత్తూరుకు పోయినా, సూళ్ళూరుపేట చిత్తూరు పోతే నా కూతురు ఏం చెప్పిందంటే, నాన్న నేను మానిపోతాను, సీకే బాబు చెప్తే వింటాననేసి సూళ్ళూరుపేటలో పెట్టినా. ఆడి నుంచి జాబ్ చేసి నాలాంటి ఏ తల్లిదండ్రులు రాకూడదు. ఎంతమంది తలాంటి ఇంటి కూడా మధ్యాహ్నం నాకు సంబంధం లేదన్నాడు, నాకు తెలుసు. ఈరోజు నా పాత్ర ఈదిలోకి వస్తే 20 మంది వచ్చినారు. నా బిడ్డ పోతే నా కొడుకు పోయింది. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? నా బాధ, నా భార్య, నేను హ్యాండిక్యాప్డ్, నేను
నా బాధలు ఏ ఒడికి రాకూడదు. దయచేసి నాలాంటి ఏ తండ్రికి ఏ తల్లికి రాకూడదు, ఇంకొక బిడ్డకు కూడా రాకూడదు. నేను అనిపించిన కష్టాలు జరగకుండా ఉంటుంది, అన్యాయం జరగకుండా ఉంటుంది. ఏం జరిగిందంటే వాడు మాకు తెలియకుండా ఎత్తుకుపోయి పెళ్లి చేసుకున్నాడు. మేము ఆ పిల్లని ఏమి చేయలేకుండా ఉన్నాం. ఆ పిల్లల మీద కేసు పెట్టాలన్నా మాకు అవకాశం లేదు. తిరిగి తెచ్చుకోవాలన్నా అట్లాంటి బిడ్డ మాకు ఇంకొద్దు. ఇంక మాకు మిగిలిచింది ఆ పిల్లని చంపుకొని వేరే బిడ్డకి న్యాయం జరిపించేటట్టు ఇంకొక ఆడబిడ్డ విషయంలో ఇటు న్యాయంగానే ఉండాలి. ఇటు చేస్తేనే అది న్యాయం జరుగుతుంది. అంతే, జరగకుండా ఉంటుంది, అన్యాయం జరగకుండా ఉంటుంది. ఏం జరిగిందంటే వాడు మాకు తెలియకుండా ఎత్తుకుపోయి పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి. దీపిక, చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు శ్రీరంగరాజపురం మండలం పిల్లారికుప్ప గ్రామంలో ఒక వచ్చిపోయే ఘటన చోటు చేసుకునింది. తన కూతురు తల్లిదండ్రుల్ని కాదని చెప్పి ఓ యువకుడిని వివాహం చేసుకోవడంతో బతుకుండగానే తన కూతురికి పిండ ప్రదానం చేసిన ఘటన విస్మయానికి గురి చేస్తోంది. పరువు ప్రతిష్టకు పోయి కొందరు ఎంతకైనా తెగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రేమ వివాహాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. అయితే ఈ యొక్క ఏదైతే చిత్తూరు జిల్లా జీడి నెల్లూరులోని శ్రీరంగరాజపురం మండలం పిల్లారికుప్పం గ్రామంలో నివాసం ఉంటున్న ఉషా సుబ్రహ్మరెడ్డి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె తేజస్విని బీటెక్ 4వ సంవత్సరం చదువుతుంది. అదేవిధంగా చిన్న కుమార్తె హేమప్రియ కూడా బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఆ అమ్మాయి చదువుకుంటుంది. అయితే అదే గ్రామానికి చెందిన కిషోర్ అనే యువకుడితో ప్రేమ వివాహంలో ప్రేమ కొనసాగిస్తున్న నేపథ్యంలోనే ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి ఆ ప్రేమ వివాహాన్ని చేసుకోవాలని చెప్పి కూడా వారిద్దరూ భావించారు. అయితే కిషోర్ యొక్క తల్లిదండ్రులు కూడా వచ్చి ఆ యొక్క ఉషా సుబ్రహ్మణ్యం అంటే ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒప్పించే ప్రయత్నం చేశారు. అయితే తన కుమార్తె మైనర్ అని తాముకు ఇప్పుడే పెళ్లి చేసే ఉద్దేశం లేదని చెప్పి మాట దాటివేయడంతో వారు వెళ్ళిపోవడం జరిగింది. అయితే వారి యొక్క ప్రేమ వ్యవహారం అలాగే కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం వారిద్దరు కూడా వివాహం చేసుకోవడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే తల్లిదండ్రుల్ని కాదని చెప్పి ఆ యొక్క యువతి వివాహం చేసుకోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు ఆ అమ్మాయి యొక్క చిత్రపటాన్ని అంటే గురువారం ఆ అమ్మాయి చిత్రపటాన్ని ఉంచి పిండ ప్రదానం చేయడంతో పాటు పెద్ద కర్మలు కూడా నిర్వహించారు. దీంతో గ్రామస్తులు కూడా ఒక్కసారిగా విసిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆ కూతురు తల్లిదండ్రుల మాట వినకుండా వెళ్ళిపోవడంతోనే ఇలా చేస్తాడని చెప్పి కూడా గ్రామంలో ఉన్న ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. మరోవైపు తాను ఎన్నో కష్టాలను అనుభవించి తన బిడ్డలను ప్రయోజకులను చేయాలని చెప్పి తాను అప్పులు పాలైనప్పటికీ కూడా తన యొక్క శ్రమను గుర్తించకుండా తన కుమార్తె వేరొకరితో వెళ్ళిపోవడం తమను తీవ్రంగా కలిసివేసిందని, తమకు ఆ బిడ్డ కూడా లేదని చెప్పి మేము అనుకుంటామని చెప్పి కూడా తీవ్ర ఆవేదన కూడా వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. దీపిక. రైట్ నారాయణ రెడ్డి, థ్యాంక్ యూ. బీజేపీ బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ ది ఫెవికాల్ బంధమని రేవంత్ మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో అవయవ దానం చేసినట్లు బీఆర్ఎస్ బీజేపీకి సీట్లను దానం చేసిందని తెలిపారు. అధికారంలోకి వచ్చినా తమకు చిల్లి గవ్వ కూడా పుట్టకుండా రాష్ట్రాన్ని అప్పులమయం చేసి వెళ్లారని, వారి ఆస్తులను మాత్రం పెంచుకున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. వరి వేస్తే ఊరి తప్పదని చెప్పిన కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో మరి వరి మాత్రం పండించారని ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలు కూడా గత 11 ఏళ్ల నుంచి తెలంగాణకు ఇచ్చింది ఏమీ లేదని, గాడిద గుడ్డు అని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ సూటిగా నేను అడుగుతున్న బీజేపీ నాయకులను, బీఆర్ఎస్ బీజేపీ బంధం ఫెవికాల్ బంధం కాదా? వీణా వాణి బంధం కాదా? మీ శరీరాలు వేరైన మీ తలలు ఒక్కటే కాదా? మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ చచ్చే అవయవదానం చేసింది. ఎక్కడైనా ప్రమాదంలో ఎవరైనా చావు బతుకుల మధ్యలో ఉంటే వాళ్ళు సంతకం పెడతారు, నా మరణానంతరం నా కిడ్నీలు దానం చేస్తున్నా, నా మరణానంతరం నా కళ్ళు దానం చేస్తున్నా అని మనం అవయవదానం చేసేటోళ్ళని చూసినాం.
కానీ బీఆర్ఎస్ దరిద్రమేందో పార్లమెంట్ ఎన్నికల్లో మా ఓట్లు మా సీట్లు బీజేపీకి దానం చేస్తున్నామని 8 మంది ఎంపీ సీట్లను బీజేపీ వాళ్ళని గెలిపించింది బీఆర్ఎస్ వాళ్ళు కాదా? ఒక్క సీటు కూడా గెలవలే. 8 సీట్లలో బీఆర్ఎస్ వాళ్ళ డిపాజిట్లు పోయినాయి. మరి ఇవాళ 8 పార్లమెంట్ సీట్లలో డిపాజిట్ పోయిన బీఆర్ఎస్ వాళ్ళు మేమే గెలుస్తామని రంకెలేస్తారు. డిపాజిట్లు రాని బీఆర్ఎస్ సన్నాసులు రేపు మున్సిపల్ ఎన్నికల్లో ఎట్లా గెలుస్తారని నేను అడుగుతున్నా. ఎందుకు మీరు ఆలోచన చేయొచ్చు. బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు బీజేపీకి ఓట్లు వేయించారని దోపిడీ చేసిండ్రు. వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిరు. ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుని హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్న ఈ జిల్లా పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గారిని కిషన్ రెడ్డి నేను సూటిగా అడుగుతున్నా. కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చి వేల కోట్లు కొల్లగొట్టిందని అమిత్ షా నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రంలో అన్నమాట వాస్తవం కాదా? ఇవాళ కాళేశ్వరం మీద కమిషన్ వేసి అవినీతి లెక్కలు తేల్చి వీళ్ళని అరెస్టు చేయండి అని రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో చర్చ చేసి కేంద్రానికి పంపిస్తే సిబిఐ విచారణ ఈ రోజు వరకు ఎందుకు మొదలు పెట్టలే? దీనికి సమాధానం బండి సంజయ్ కిషన్ రెడ్డి చెప్పాల్సిన అవసరం లేదా? వేల కోట్లు కొల్లగొట్టిన కాళేశ్వరం, 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలోనే కూలేశ్వరమై కూలిపోతే ఇవాళ సిబిఐ విచారణ కోసం కేంద్ర ప్రభుత్వానికి శాసనసభ సాక్షిగా నిండు సభలో తీర్మానం చేసి సిబిఐ కేసులు పెట్టి కేసీఆర్ను హరీష్ను బొక్కలు తొయ్యండి అని అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేస్తే 6 నెలలైంది. అతి లేదు గతి లేదు, సిబిఐ విచారణ లేదు. మరి దేశ ప్రధానమంత్రి అమిత్ షా గారు కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చుకొని వేల కోట్లు కేసీఆర్ కొల్లగొట్టిందని చెప్పినప్పుడు విచారణ చేసి బొక్కలేమని మీకే కదా మేము అధికారం ఇచ్చింది. మీరు ఎందుకు వాళ్ళ మీద కేసు పెట్టలేదు? దీని వెనకాల ఉన్న మర్మమేంది, మాయేంది అని చెప్పి నేను ఇవాళ బీజేపీ వాళ్ళని అడుగుతున్నా. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా స్కామ్ క్యాలెండర్ ఇచ్చిందని ఎద్దేవా చేశారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వరుసగా అవినీతి ఆరోపణలు వస్తున్నాయంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. సమస్యలపై మాట్లాడకుండా రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. అన్నందుకు కడుపులో ఉన్న విషమంతా గక్కుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. 4 కోట్ల ప్రజల ఆకాంక్షల్ని నిజం చేసింది కేసీఆర్. ప్రపంచంలో దేశంలో ఎక్కడ లేకునివి రైతు బంధు పథకం తెచ్చి 60 కోట్ల మంది రైతుల జీవితాల్లో వెలుతురు నింపింది కేసీఆర్. 40 లక్షల మంది అవ్వా తాతలకు నెలకు 2,000 పెన్షన్ ఇచ్చింది కేసీఆర్. తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నిజం చేసిన వ్యక్తిగా జాతిపితగా పిలుచుకుంటారు. దానికి నీకేం కడుపు నొప్పి? ఎందుకంత నోరు బారేసుకుంటున్నారు? ఇప్పుడు మేము కూడా రేవంత్ రెడ్డి గారికి అంతకంటే గట్టిగా, అంతకంటే పరుష పదజాలంతో, బూతులతో సమాధానం చెప్పగలం. మేము చెప్పలేక కాదు కదా. కాకపోతే మేము ఒక బాధ్యతాయుతమైన శాసనసభ్యుడిగా ఉన్నాం. అంతకంటే బాధ్యత గల పౌరుడిగా మాకు కొంత సంస్కారం అడ్డం వస్తూ ఉంది. పాలన చేతగాక నిరాశ నిస్పృహల్లో కూలిపోయినటువంటి వ్యక్తి ఇవాళ అదుపు తప్పి ఆలోచనారహితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి తన 2.5 ఏళ్ల పాలన తనకే సంతృప్తి లేక తన చేతగానితనాన్ని, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ బూతు భాషని ఆయన ఎంచుకున్నారు. నిజామాబాద్ అభివృద్ధిపై గాంధీ చౌక్ వేదికగా బహిరంగ చర్చకు సిద్ధమా అని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఎంపీ ధర్మపురి అరవింద్కు సవాల్ విసిరారు. గడిచిన 7 ఏళ్లుగా ఎంపీగా అరవింద్ జిల్లాకు ఇచ్చిన నిధులు ఏంటని ఆయన నిలదీశారు. బీజేపీ నేతలు అభివృద్ధి పేరు చెప్పి ఓట్లు అడిగే పరిస్థితిలో లేరని విమర్శించారు. కులాలు మతాల పేరుతో చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి ఒప్పందం జరగలేదు. ఒప్పందమే జరిగినప్పుడు, చర్చలే జరిగినప్పుడు వారు ఏదో చెప్పుకుంటే దానికి జవాబు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఇప్పుడున్న పరిస్థితిలో ఇక్కడ కోదండరామ్ గారి పార్టీకి ఒక కార్పొరేట్ సీట్ ఇచ్చాం. మేము 31లో ఒక సీట్ ఇచ్చినాం. జనగాంలో సిపిఎంకి 6 సీట్లు ఇచ్చాం. కొత్తగూడెంలో మెజార్టీ సీట్లు సిపిఐకి ఇచ్చినాం. అశ్వరావుపేట, ఖమ్మం, నల్గొండలో సిపిఎం కొన్ని సీట్లు ఇచ్చినాం. కానీ ఎక్కడ కూడా మేము టీఆర్ఎస్ పార్టీకి కానీ ఎంఐఎం పార్టీకి కానీ సీట్ల పంపకం, సీట్ల షేరింగ్ లేదు. ఒక్క సీటు కూడా రాదని ఎంపీ గారు ఛాలెంజ్ చేస్తే దాన్ని స్వీకరిస్తాము. ఒక్క సీటు వస్తే వారు ఆ పదవికి రాజీనామా చేయాలి. ఒక్క సీటు కన్నా ఎక్కువ వస్తే మేము రాజీనామా చేస్తాం.
తెలంగాణలో సెంటిమెంట్ను రగిలించి బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా లబ్ధి పొందుతుందని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. గత బీఆర్ఎస్ పాలకులు తెలంగాణ ప్రజలను నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. పదే పదే సీఎం రేవంత్ రెడ్డి భాషపై ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ నేతలు తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని గతంలో మాట్లాడిన భాష ఎలాంటిదో ప్రజలకు తెలుసని అన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆస్తులు కూడబెట్టుకున్న గత పాలకుల అవినీతి అక్రమాలను రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతామని ఆది శ్రీనివాస్ తెలిపారు. డ్రామాలన్నీ తెలంగాణ ప్రజలకు తెలిసిపోతున్నాయని చెప్పిన అక్కస్తో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఈర్ష్యాభావంతో మాట్లాడే మాటలే తప్ప, తెలంగాణ ఉద్యమాన్ని అడ్డు పెట్టుకొని ఆ తర్వాత అధికారాన్ని అడ్డు పెట్టుకొని బూతు పురాణం కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు బయటకు తీయమంటారా అంటున్నాం. బూతు పురాణాన్ని తెలంగాణలో పరిచయం చేసిందే కేసీఆర్ గారు కదా అంటున్నాం. ఈరోజు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మీ మాటలనే తప్ప, ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ ఒకే దెబ్బతో వాస్తవాలను తెలంగాణ ప్రజలకు టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా కానీ, కూలేశ్వరం అంశంలో కానీ, కరెంటు కొనుగోలు కానీ, కుంభకోణానికి సంబంధించిన అంశంలో వాస్తవాలన్నీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలు చెప్పని ఒక అక్కస్తోని మీరు మాట్లాడేటువంటి మాటలు తప్ప